ఈరోజు నేను వారిని సూటిగా అడుగుతున్నా, అధికారం ఉంటేనే, ఆదాయం వస్తేనే మీరు పనిచేస్తారా? అడ్డగోలుగా కొల్లగొడితేనే మీ అధికారం ఉన్నట్లనా? మీకు ప్రజలు కష్టాలలో ఒకవేళ ఉంటే ప్రజల దగ్గరికి ఎందుకు వెళ్తలేరు? మా దగ్గరికి రాలే, అసెంబ్లీకి రాలేదు, మమ్మల్ని ప్రశ్నించడానికి, మా కళ్ళల్లో చూడడానికి నీకు ఏదైనా భయం ఉంటే మరి నిన్ను ప్రతిపక్ష హోదా ఇచ్చిన ప్రజల దగ్గరికి మీరు ఎందుకు వెళ్తలేరని నేను వారిని అడుగుతున్నా. ఫామ్ హౌస్లో పడుకొని మీరు ఏం సందేశాన్ని ఇవ్వదలుచుకున్నారు రాబోయే తరాలకని నేను అడుగుతున్నా. అధికారం ఉంటేనే చెలాయిస్తాం, లేకపోతే ఫామ్ హౌస్లోనే మేము ఉండిపోతాం, ప్రజలు ఎక్కడికి పోయినా సరే గాలికి వదిలేస్తామని సందేశాన్ని ఇవ్వదలుచుకున్నారా మీరు ప్రతిపక్ష నాయకుడుగా నేను అడుగుతున్నా మిమ్మల్ని. మేము చేసిన పథకాలన్నీ ఆగిపోయినాయని, ఏ పథకం ఆగిపోయిందని నేను అడుగుతున్నా. రైతు బంధు ఆగిపోయిందా? షాదీ ముబారక్ ఆగిపోయిందా? కళ్యాణ లక్ష్మి ఆగిపోయిందా? ఫీజు రియంబర్స్మెంట్ ఆగిపోయిందా? ఆరోగ్యశ్రీ ఆగిపోయిందా? ఉచిత కరెంట్ ఆగిపోయిందా? ఈ రాష్ట్రంలో ప్రజా పాలన ఎక్కడైనా ఆగిందా అని నేను అడుగుతున్నా. ఇవే కాదు, సన్న బియ్యం ఇచ్చినాం, పేదవాళ్ళ ఇళ్లకు 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చినాం, 500 రూపాయలకు సిలిండర్ ఇచ్చినాం, 60,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినాము, 2.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చినాం, ప్రైవేట్లో 1,00,000 ఉద్యోగాలు ఇప్పించినాం. ఈరోజు హైదరాబాదు నగరాన్ని విస్తరించడానికి అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నాం. మా ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం రాష్ట్రంలో నలుమూలల అమ్మగారింటికి వెళ్ళినా అమ్మవారిని దర్శించుకోవాలన్నా అనా పైసా ఖర్చు లేకుండా ఇయ్యాల మా ఆడబిడ్డలు ధైర్యంగా ఆర్టీసీ బస్సు ఎక్కగలుగుతుండ్రు అని అంటే 5,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం, మంత్రివర్యులు ఇక్కడనే ఉన్నారు, పొన్నం ప్రభాకర్ గారు, బట్టి విక్రమార్క గారు, ఆయన డబ్బులు ఇచ్చిండు, ఈయన డబ్బులు తీసుకున్నాడు. 5,000 కోట్ల రూపాయలు 15 నెలల కార్పొరేషన్ మేము చెల్లించినాం. ఇవన్నీ మీకు ఎక్కడ కనిపిస్తలేవా? కనిపించకపోయే అవకాశం ఉంది. ఎందుకంటే మీరు సభకే రారు కదా, మీరు సమస్యల గురించి తెలుసుకోరు కదా, సంక్షేమం గురించి మీకు అర్థమే కాదు కదా, మీకు తెలియకపోవడానికి అవకాశం తెలుసుకోవడానికి అవకాశం లేదనేది నేను సంపూర్ణంగా నమ్ముతున్నా. మీరు ఏ మత్తులో జోగుతున్నారో అది మీకే తెలవాలి, నేను అనదలుచుకోలేదు. మరి ఏ బాధ్యత లేని మీరు మమ్మల్ని కడుపు నిండా విషం పెట్టుకొని విద్వేషపూరితమైన ప్రసంగం చేయడం ద్వారా ప్రజల మధ్యలో చిచ్చు పెట్టాలనే ప్రయత్నం ఈ తెలంగాణ రాష్ట్రానికి మంచిదా అని నేను అడుగుతున్నా. ఏ చిన్న కార్యక్రమం ఉన్న ముఖ్యమంత్రిగా నేను రావడం లేదా? ఇదే రవీంద్ర భారతిలో ఈ సంవత్సరం క్యాలెండర్ తీయండి, ఎన్ని కార్యక్రమాలలో నేను వచ్చి మిమ్మల్ని అందరినీ కలిసిన. ప్రతిరోజు ఎక్కడికి వెళ్ళిన అత్యంత సామాన్యులను కూడా కలిసి ఎవరు పిలిచినా రేవంత్ అన్న అంటే ఏంది అని వెనక్కి తిరిగిపోయి కలిసి మాట్లాడి వాళ్ళ సమస్యలు తెలుసుకొని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నా కదా. తీయండి, 94 నుంచి 2004 వరకు 10 సంవత్సరాలు తెలుగుదేశం అధికారంలో ఉంది. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు. 2004 నుంచి దాదాపుగా 2024 వరకు 10 సంవత్సరాలు చంద్రశేఖర్ అధికారంలో ఉన్నాడు. 2024 నుంచి మేము అధికారంలోకి వచ్చిన ఈ రోజు చెప్తున్న మిత్రుల ద్వారా ఫామ్ హౌస్లో ఉన్న పెద్ద ఆయన చెప్తున్న 10 సంవత్సరాలు మేమే పరిపాలన చేస్తాం. 10 సంవత్సరాలు నువ్వు ఫామ్ హౌస్లో ఉంటావు, ఆ తర్వాత శాశ్వతంగా అక్కడనే నీ చరిత్ర సమాధి అయిపోతుంది అని చెప్పి నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ప్రజలు విఘ్నులు, ప్రజలకు పరిపాలన తెలుసు. ప్రజలు ఎవరు ఏం చేస్తున్నారో, ఎవరు ఏం మాట్లాడుతున్నారో, ఎవరి ఆలోచన ఎట్లుందో ప్రజలు తెలియనంత అమాయకులా?